ఒక గొప్ప మనిషి ఒక విషయం చెప్పాడు. ఫెయిల్యూర్స్ ఆర్ ద స్టెప్పింగ్ స్టోన్స్ ఆఫ్ సక్సెస్ అన్నాడు చిట్టి. సక్సెస్ అన్నాడు. అయినా ఇదంతా ఎవరి కోసం చెప్తున్నావు? ఆర్ఆర్ కోసం. మరి ఆర్సీబీ కోసం ఏం లేదా? అక్కడికే వస్తున్నా. ఇది ఎలిమినేటెడ్ వన్, వెరీ వెరీ క్రూషియల్ మ్యాచ్. అదందరికీ తెలుసు కానీ నువ్వేమంటావు? చిట్టి, ఒకళ్ళు వరుసగా 4 మ్యాచ్లు ఓడిపోయి వస్తున్నారు. మరి ఆర్సీబీ సంగతి ఏంటి? వరుస గెలుపులు 6 సార్లు గెలిచారు. ఇట్స్ ఆల్ టైమ్ రికార్డ్. ఇది కూడా నీ క్రెడిట్ లో వేసుకుంటున్నావా? మరి కాకపోతే అసలు స్వప్నిల్ని టీంలోకి తీసుకురమ్మని చెప్పింది ఎవరు? ఫ్యాబ్ డు ప్లెసీ అదరగొట్టే పర్ఫార్మెన్స్ ఇస్తుంది ఎవరి కోసం? దాని తర్వాత విరాట్ కోహ్లీ దుమ్ము లేపేటువంటి బ్యాటింగ్ చేస్తుంది ఎవరి కోసం? సిరాజ్ అంత మంచిగా బౌలింగ్ చేస్తుంది ఎవరి కోసం? ఇవన్నీ ఎవరి కోసం? ఎవరి వలన? అది ఆర్సీబీ టీం వర్క్ వల్ల. టీం వర్క్ ఓకే, అంతకు మించి నా వల్ల. నీ ఫైనల్స్ అయిపోయే లోపు వైద్యం చేయిస్తాబట్టు. థ్యాంక్ యూ చిట్టి. ఏంటి సన్మానం? సన్మానం కదా, వైద్యం అంటావా? ఏం మాట్లాడుతున్నావు చిట్టి? ఇంకొక మాట మాట్లాడావనుకో. ఏం మాట్లాడతాను? ఆల్ ది బెస్ట్ ఆర్ఆర్ ఆర్సీబీ అని చెప్తాను. ఇంకేం చెప్తాను? సరే, మ్యాచ్ ఎవరు గెలుస్తారు? బాగా ఆడిన వాళ్ళు గెలుస్తారు, అది మ్యాటర్.